ఎలా ఉన్నారంతా? ఈడేంటిడు ఈ కోవిడ్కి వెళ్తాను అని చెప్పేసి ఏదో ఒక వీడియో పెట్టేసి ఆపేస్తాడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. కాకపోతే ఆఫ్టర్ నా వీసా స్టాంపింగ్ అయిపోయినాక నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను. ఆ తర్వాత నేను కువైట్కు వచ్చేసాక ఎయిర్పోర్ట్లో దిగినాక ఐ వాజ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ ఇక్కడ కువైట్ సినారియో చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా నాకు ఇది ఎవరు చెప్పలేదు. నాకు దీని మీద కైండ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నేను కువైట్ ఎయిర్పోర్ట్లోకి దిగాక ఏం చేయలేదు. ఆయన నాకు సంబంధించిన రిలేటివ్స్ ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్ దగ్గర నన్ను పిక్ చేసుకోవడానికి వస్తారు అని, కానీ ఇక్కడ నేను కరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి దిగినాక కిందకి వచ్చేసాక ఈ పోలీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్ని సెపరేట్ చేస్తూ ఉన్నారు. కువైటీ రెసిడెంట్స్ వాళ్ళందరినీ ఒకచోట పంపిస్తున్నారు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఒకచోట పంపిస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ స్ప్లిట్ చేసి వేరే వేరే డైరెక్షన్స్లో పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు. నేను వెళ్ళి అడిగాను, సో మేడం నేను ఎట్లా పోవాలి, నేను ఇటు వెళ్ళాలి అని చెప్పేసి అంటే షో మీ వీసా అన్నారు. సో నేను నా వీసా చూపించాక, సో నీది సూన్ వీసా అంటారు ఇక్కడ. నేను వచ్చింది సూన్ వీసా. ఇక్కడ వచ్చేసరికి 2 కైండ్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటి సూన్ వీసా, సెకండ్ వన్ ఇస్ కాదం వీసా. కాదం వీసా అంటే అండర్ వన్ కంపెనీ, వాళ్ళకి ఎక్కువ హై రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఉండదు. వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసిన వీసా వాళ్ళతోనే ఉండాలి. లైక్ హోమ్ డ్రైవర్స్ కానీ హౌస్ మేట్స్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాదం వీసా మీద వస్తారు. కానీ నేను వచ్చింది ప్రైవేట్ వీసా అనమాట. గవర్నమెంట్ వీసా కాదు, ఇది ప్రైవేట్ వీసా. దీన్ని సూన్ వీసా అంటారు. సో నేను సూన్ వీసా మీద వచ్చాను కాబట్టి నన్ను వేరే డైరెక్షన్లో పంపించారు. అండ్ అక్కడ నన్ను తీసుకెళ్ళినాక నా ఐరిస్, నా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకున్నారు. సో అవి తీసుకున్నాక సమ్ వాట్ ఒక 15 minutes తర్వాత నేను ఒక లైన్లో ఉండి అవన్నీ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసాక చూపించినట్టు ఫోటోలు చూపించినట్టు మా పెదనాన్నగారు వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకొచ్చారనమాట. రియలీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కువైట్లో వేడి, చాలా వేడి. సో 42 degrees మిడ్ నైట్ 11 o'clock 12 o'clock ఉందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందా. అండ్ నేనేమనుకున్నాను అంటే ఓన్లీ డే టైంలోనే ఎక్కువ వేడి ఉంటుంది అనుకున్నాను, కానీ ఈదంతో అర్ధరాత్రి 2 గంటలు కూడా 50 degrees ఉంటుంది ఇక్కడ. ఈ మధ్యన ఈ ఆగస్టుకి ఇంకా వేడి అనమాట. సో ఈ సెక్షన్ అంతా పక్కన పెట్టేస్తే నేను కువైట్లో ల్యాండ్ అయింది 28th of June ల్యాండ్ అయ్యాను. కానీ నేను అనుకున్నా ఒక 5 to 6 days నేను నా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయిపోతానేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫేస్డ్ సచ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ టూ మచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కువైట్లో. సూన్ వీసా అయినా సరే ద థింగ్ ఏంటంటే వీ నీడ్ టు అప్లై ఫర్ అకామా ఏంటంటే విచ్ ఇస్ లైక్ లివింగ్ లైసెన్స్. ఫర్ 1 year ఇంత అమౌంట్ కట్టాలి, 2 years ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇక్కడ బతకడానికి కూడా లైసెన్స్ తీసుకోవాలన్నమాట. సో దట్ అకామా నేను ఇక్కడ పే చేసింది అప్రాక్సిమేట్గా ఒక 300 KD, అప్రాక్సిమేట్ 300 దినాలు నేను ఇక్కడ పే చేశాను. అండ్ లేటర్ నాకు సివిల్ ఐడి రావాలి. సో సివిల్ ఐడి నాకైతే ఇంకా రాలేదు, బట్ నాకు అకామా ఇక్కడ కొట్టించింది అప్రాక్సిగా July 28th. సో నేను వచ్చింది June 28th, నా అకామా అయ్యింది. లైక్ నాకు అకామా పడింది 28th of July. అంటే అప్రాక్సిమేట్గా నేను 1 month ఖాళీగా ఉన్నా ఇక్కడ. నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు, నేను ఇక్కడ ఉంటున్నా. సో అది ఆ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఆగస్ట్ 1st నుంచి ఆఫీస్లో జాయిన్ అయిపోయాను. సో ఇట్స్ బీన్ 25 days. ఈరోజు 25th of August కాబట్టి పర్లేదు, కైండ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎక్కువ స్ట్రెస్ఫుల్ జాబ్ కూడా కాదు. కానీ సో నేనైతే హోమ్ సిస్టమ్ ఆఫీస్ అనే ఒక డొమెస్టిక్ ఎంప్లాయర్స్ని మేము హైర్ చేస్తాం ఫ్రమ్ ఇండియా, శ్రీలంక అండ్ యూథోపియా అండ్ ఫిలిప్పీన్స్. ఇక్కడ ఈ సెవరల్ కంట్రీస్ నుంచి మేము హౌస్ డ్రైవర్స్ అని, లేకపోతే హౌస్ మేడ్స్, కుకింగ్ చేసే వాళ్ళని, షెఫ్స్ని, వీళ్ళందరినీ మేము హైర్ చేసుకొని వచ్చి ఇక్కడ కువైట్ ఎవరైతే అరబిక్ కువైట్స్ ఉన్నారో కువైటీస్ వాళ్ళ ఇంటికి మేము వీళ్ళ ఎంప్లాయీస్ కింద హైర్ చేస్తాం. సో దట్స్ అ మేజర్ థింగ్ అని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఈ హోమ్ సిస్టమ్ ఆఫీస్లో విచ్ ఇస్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సెక్రటరీ ఫర్ ఎన్ ఇండియన్ బ్రాంచ్. సో అదనమాట నా శాలరీ, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో ద థింగ్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటూ మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఆప్ చేస్తున్నా. ఈవెన్తో నేను కువైట్కి వచ్చి నేను ఒక 1 month ఖాళీగా ఉన్నా సరే నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు ఇక్కడికి వచ్చి.
సిమ్ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంటర్నెట్ అనేది టూ మచ్ హై ప్రైస్. అకార్డింగ్ టు మన ఇండియా కంపేర్ చేసుకుంటే ఇక్కడ 1 month రీఛార్జ్ వచ్చేసరికి డైలీ 2 GB డేటా వచ్చేసరికి ఒక 1700 రూపీస్ ఉంది ఇక్కడ. 6 KD నేను పే చేస్తే నాకు 1 month ఇంటర్నెట్ ఇస్తాడు, విచ్ ఇస్ రియలీ హారబుల్. చాలా ఎక్కువ అమౌంట్ ప్రతిదీ మనం కంపేర్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం సంపాదించే అమౌంట్ ఇక్కడ ఖర్చు పెట్టుకున్నట్టు లెక్కేసుకోవాలి తప్ప ఇండియా మనీకి మనం కన్వర్ట్ చేసుకుంటే ఏది తినలేము, తాగలేము, ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఏ చేసినా సరే ఆఖరికి ఒక లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కున్నా విచ్ ఇస్ యాక్చువల్లీ 100 ఫిల్స్ అంటారు. అకార్డింగ్ టు ఇండియా 28 రూపీస్ అనమాట, 30 రూపీస్ పడుతుంది. అలా మనం కన్వర్ట్ చేసుకొని అయితే తినలేము. ఇక్కడ సంపాదన ప్రకారంగా మనం ఇక్కడ చూసుకొని లెక్కేసుకొని తినాలి. ఇట్స్ ఫైన్, మనం ఇక్కడ దాన్ని మేనేజ్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. అండ్ సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నేను యూట్యూబ్ షార్ట్స్ అనేవి పెట్టాలనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే. మేబీ నేను ఇంకా కంటెంట్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నేను అప్లోడ్ చేస్తాను. సో షార్ట్స్ ఈ రోజు నుంచి వస్తూ ఉంటాయి. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.